పిల్లదయం ప్రజెంట్ చేయడం అంటే అదొక సినిమా పరంగా ఆలోచిస్తే పిల్లదయం రియాలిటీ లేదు. సో మేము ఇమాజిన్ చేసుకుని దాంతో చేయాలి, వాడే వీడు. సో అదే కష్టం అండి యాక్చువల్లీ. మిగతా అంతా కూడా మనం చెప్తే చేసే సిచ్యువేషన్ లో ఉంటాం. సో అదేంటంటే ఒక ఫైటర్ కూడా ఫైట్ చేసేటప్పుడు ఈ పిల్లాడిని ఇమాజిన్ చేసుకుని, ఆ వెయిట్ కూడా ఇమాజిన్ చేసుకుని అతను ఫ్లిప్ అయి కింద పడాలి. అంటే డైపర్ తో కూడా వచ్చి ఫైట్ చేస్తారు అని అన్నారు. మరి విజువల్ పరంగా చూసుకున్నట్లయితే అది మ్యాచ్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఏదైనా ఒక పెద్దవాళ్ళు అంటే రోల్స్ గా అవి ఓకే, ఏదైనా యానిమల్ అయినా ఓకే, బట్ ఫస్ట్ ఎవర్ అది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, మనకి ఓకే నిజంగా అనిపించాలి. సో దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు? చేసామండి, 100% చేసాము. అది అంటే సీసీ వర్క్ ఇంకా మనకి ఇంకా 2 months 3 months టైం పడుతుంది. బట్ ఏదైతే ఫస్ట్ మాడ్యూల్ లో ఎసెక్ట్ ఉంటుందో అది మనం క్రియేట్ చేసేసాము. చేసేసిన తర్వాతే మేము మిగతా సిచ్యువేషన్స్ వెళ్ళాము యాక్చువల్లీ. కాబట్టి అది క్రియేటెడ్ అండ్ ఇట్స్ 100% షూర్ గోస్ట్ 100%. అంటే మీకు ఎలా ఉంటుందంటే సీజీలో అనుకుంటాం కదా సరిగ్గా రాలేదు అని. సో ఫస్ట్ మేము దాని మీదే కాన్సన్ట్రేట్ చేసాం. అది క్రియేట్ చేసిన సినిమా స్టార్ట్ చేసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.